హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది ముందే తమ్నెల్ చూసి. ఆంజనేయ స్వామి టెంపుల్కి లోపలికి వెళ్ళగానే అంత కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కొత్తగా అనిపించింది. కనుక్కుంటే మార్పులు చేస్తున్నారంట. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది గుడి. ఈ గుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను, మీకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను, చెప్తా వినండి. ఈ గుడికి 500 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో ఒక గురువుగారు ఉండేవారంట, అదే వ్యాసరాయలు వారు అని. ఆయన ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారంట. ఈయన 1521లో తుంగభద్ర నదిలో స్నానం చేస్తున్నప్పుడు గంధంతో రాయిపై హనుమాన్ని గీశారంట. హనుమాన్ శక్తిని ఇక్కడ బంధించడానికి ఆయన నామాలతో యంత్రం తయారు చేసి స్వామిని ఇక్కడే ఆవిష్కరించారంట. ఆవిష్కరించినప్పుడు తనకి కలలో ఓ స్వామి కనిపించి, నేను ఎండిన వేప చెట్టు చిగురించే ప్రదేశంలో వెలిసానని తెలియజేసిన వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి అదే ప్లేస్లో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వెంటనే ఒక మిరాకిల్ జరిగిందంట. అదేంటంటే ఆ ఎండిపోయిన వేప చెట్టు చిగురించిందంట వెంటనే. ఈ గుడికి ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ స్వామివారు తన కుడి కన్నుతో నేరుగా భక్తులను చూస్తున్నట్టుగా కనిపిస్తారంట. ఇప్పటికి కూడా అలానే ఉంది. ఇక్కడ ఈ గుడి పేరు శ్రీ నేటికంటి ఆంజనేయ స్వామి గుడి అని పేరు. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, అసలు నేటికంటి అంటే ఏంటంటే, నేటికంటి అంటే నెట్ట అని అర్థం అంట కన్నడలో. అంటే నేరుగా అని అర్థం. అంటే స్వామివారు భక్తులని నేరుగా చూస్తున్నట్లు ఉండడంతో ఈయన నేటికంటి ఆంజనేయ స్వాములు వారు అయ్యారంట. ఇది ఈ గుడి ప్రత్యేకత. ఇక్కడ దర్శించుకున్న వెంటనే మళ్ళీ దగ్గట్లో బుగ్గ శివాలయం ఉంది, అక్కడ గుడికి వెళ్ళాము. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని ఇన్స్టాలో రీల్స్ కోసం క్లిప్స్ తీసుకున్నాను. నా ఫస్ట్ ఇంట్రో వీడియో కూడా ఇక్కడ జరిగింది. అదేదో దేవుని అనుగ్రహం ఏమో కానీ ఇక్కడే చేయాలనుకున్నాను, చేశాను. దేవుడి అనుగ్రహం మీ సపోర్ట్తో. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యి ఒకటికి కసాపురంలో భోజనం పెడతారని విన్నాము. అక్కడ నుంచి ఒకటికి వెళ్ళాము. అక్కడ అందరూ చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా భోజనం చేసే వెళ్ళాలి, అక్కడ భోజనం చేసి వెళ్తే మంచి జరుగుతుందని. మళ్ళీ లోపలికి వెళ్ళాను. ఇక్కడ లైన్లో నిలబడ్డాము తంబ్ వేసి. గవర్నమెంట్ రూల్స్ అన్నీ మారాయి, అన్నీ ఒక మేనర్లో జరిగాయి, బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళి కూర్చొని వెంటనే భోజనం, స్వామివారికి ప్రసాదం పెట్టిన వెంటనే మాకు భోజనం పెట్టారు. అన్నం, పప్పు, రసం చాలా బాగున్నాయి అన్నీ. సడన్గా అక్కడ తింటున్నప్పుడు వర్షం పడింది. వర్షంలో ఆ వాతావరణానికి తింటున్న చాలా హాయిగా అనిపించింది దేవుడి సన్నిధిలో. అక్కడి నుంచి మళ్ళీ కర్నూలుకి వెళ్ళే దారిలో మళ్ళీ శ్రీ బాటా సుంకులమ్మ దేవస్థానం దగ్గర ఆగి అక్కడ దేవతను దర్శించుకున్నాము. అక్కడ దేవత చాలా చక్కగా అనిపించారు, మనల్ని చూస్తున్నట్టు. అక్కడ పాదాలను మొక్కుతూ ఒకటే కోరుకున్నాను, దేవత అనుగ్రహం నాతో పాటు మీ అందరి కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జర్నీలో కొన్ని పిక్స్ దిగాను, లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అందరూ స్టే ట్యూన్డ్.